రంగరాజన్ను కేటీఆర్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Just to pay our respects. Because as you know, we cannot speak what happened. Of course. You రావడమే నాకు పెద్ద బలం సార్. మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. అర్చకుడు రంగరాజన్ దాడి ఘటనలో 17 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. రంగరాజన్ పై మొత్తం 22 మంది దాడి చేయగా పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగరాజన్ పై దాడి చేసిన వారిలో తెలంగాణకు చెందిన 7, ఏపీకి చెందిన 10 మందిని పోలీసులు గుర్తించారు. వీర రాఘవరెడ్డి అనుచరులు 5గురిని వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, వీర రాఘవరెడ్డి అనపర్తికి చెందినవాడని తెలుస్తోంది. ఇతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా, లేక మరే కారణమైనా ఉందా? శశి, రంగరాజన్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మరోవైపు రంగరాజన్ తో పాటు వచ్చినటువంటి మరికొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మరికొంతమందిని కూడా రిమాండ్ చేశారు. ప్రధానంగా 7వ తేదీ ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 7వ తేదీన ఉదయం 8 గంటల ప్రాంతంలో రామరాజ్యం ఆర్మీ అంటూ కూడా వీరరాఘవరెడ్డితో పాటు మరొక 20 నుంచి 25 మంది నల్లటి దుస్తులు ధరించి రంగరాజన్ ఇంట్లోకి ప్రవేశించారు. చిలుకూరి బాలాజీ ఆలయం ప్రాంగణంలోనే రంగరాజన్ సంబంధించినటువంటి నివాసం ఉంటుంది. ఆయన నివాసంలోకి ఉదయం 8 గంటలకు ప్రవేశించినటువంటి దుండగులు రామరాజ్య స్థాపన కోసం మద్దతు పలకాలంటూ కూడా డిమాండ్ చేశారు. మరోవైపు రామరాజ్యం సంస్థకు ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా రంగరాజన్ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు. ఇదే కాకుండా రామరాజ్యం ఆర్మీ అనేది కూడా ప్రత్యేకంగా ప్రారంభించాం కాబట్టి అందులో వ్యక్తులను రిక్రూట్ చేయడానికి, వారికి జీతభత్యాలు ఇవ్వడానికి కూడా తమకు ఆర్థికంగా సహకరించాలంటూ కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే కాకుండా రామరాజ్యం పేరిట సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎవరైతే గుడికి భక్తులు వస్తూ ఉంటారో, బాలాజీ ఆలయానికి భక్తులు ఎవరైతే వస్తుంటారో వారిని ఈ ఆర్మీలో చేర్చే విధంగా కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఈ అన్ని అంశాలకు రంగరాజన్ వ్యతిరేకించడం, నిరాకరించడంతో ఆయన మీద దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి వారంతా కూడా వెళ్లిపోయారు. మరుసటి రోజు రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఫిర్యాదు అందుకున్నటువంటి మొయినాబాద్ పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి టీంలను ఏర్పాటు చేశారు. 8వ తేదీనే ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు ఆయన్ను రిమాండ్ చేశారు. ఇక దాని తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తులను కూడా గుర్తించి మరికొంతమందిని రిమాండ్ చేశారు. ఈ రోజు తాజాగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి 2 మహిళలతో పాటు మొత్తం 5 మందిని అరెస్ట్ చేసి వారిని కూడా కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్టుగా కూడా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా వీరరాఘవరెడ్డిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే వీరరాఘవరెడ్డిని విచారించిన తర్వాత సంచలన విషయాలు ప్రస్తుతం బయటికి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా రామరాజ్యం అనేటటువంటి సంస్థను 2022లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వీరరాఘవరెడ్డి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని పోలీసులు ఇప్పుడు స్పష్టం చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి సైన్యంలో చేరాలంటూ కూడా జనాలను ఆయన ప్రేరేపించాడు.
తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రామరాజ్యం పేరిట సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము, అందులో చేరాలి, చేరిన వారికి జీతభత్యాలు కూడా ఇస్తామంటూ ఒక ప్రకటనను ఆయన ఇచ్చినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సుమారుగా నవంబర్ నెలలో అంటే 2024 నవంబర్ నెలలో ఈ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ ప్రకటన చూసిన తర్వాత సుమారుగా ఒక 25 మంది వ్యక్తులు వీరరాఘవరెడ్డిని అప్రోచ్ అయ్యారు. సో వీరందరినీ కూడా తన ఆర్మీలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఒక్కొక్కరికి సుమారుగా 20,000 రూపాయలు జీతభత్యాలు ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే వీరందరూ కూడాను మొదట జనవరి 24వ తేదీన తణుకులో కలుసుకున్నారు. అయితే ప్రత్యేకంగా ఈ దాడి చేయడానికన్నా ముందు వీరంతా కూడా తణుకులో 2025 జనవరి 24వ తేదీ వీరంతా కూడా కలుసుకున్నారు. అనంతరం 4 రోజుల పాటు అక్కడే బస చేసిన తర్వాత కోటప్పకొండకు వెళ్లారు. కోటప్పకొండలోనే వీరందరికీ కూడా వీరరాఘవరెడ్డి ప్రత్యేకంగా యూనిఫామ్లు గుర్తించాడు. ఇక నల్లటి దుస్తులతో పాటు ఒక కాషాయం టవల్ వీరందరికీ కూడా యూనిఫామ్ గా గుర్తించి ఆ యూనిఫామ్ ను కుట్టించడం కూడా జరిగింది. అక్కడ నుంచి వారంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. 6వ తేదీన వీరరాఘవరెడ్డితో పాటు ఈ 25 మంది నిందితులు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో యాత్రల్లో ఒక ఇంట్లో బస చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. 6వ తేదీన అక్కడ వారంతా కూడా సమావేశమయ్యారు. రంగరాజన్ ఇంటికి వెళ్లాలంటూ కూడా ఇంటికి వెళ్లి రామరాజ్య స్థాపన కోసం లేకపోతే రామరాజ్యం సంస్థకు మద్దతు పలకాలంటూ కూడా ఆయన కోరాలి, ఆయన డిమాండ్ చేయాలంటూ కూడా వీరంతా అక్కడ సమావేశంలో నిర్ణయించుకున్న తర్వాతనే 7వ తేదీ ఉదయం 3 వాహనాల్లో చిలుకూరుకు వెళ్లారు. అయితే 8 గంటలకు చిలుకూరులోని ఇటు రంగరాజన్ నివాసానికి చేరుకున్న తర్వాత వీరంతా కూడా ముందు రంగరాజన్ కలవాలి అనే నెపంతో లోపలికి వెళ్లారు. అనంతరం లోపలికి వెళ్లిన తర్వాత తమ డిమాండ్లను ముందు పెట్టారు. అయితే ప్రధానంగా రామరాజ్యం సంస్థకు ఆర్థిక సాయం చేయాలంటూ ఒకవైపు, మరోవైపు భక్తులను కూడా రామరాజ్యంలోకి చేర్పించాలంటూ కూడా మరోవైపులా పలు రకాల డిమాండ్లు ముందు పెట్టడం, ఆ తర్వాత దానికి వ్యతిరేకించడంతోనే ఈ దాడి జరిగింది. సో ఇదే అంశాన్ని పోలీసులు ధృవీకరించారు. వీరరాఘవరెడ్డితో పాటు దాడిలో పాల్గొన్న అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శశి.